అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో అక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ ఏం మాట్లాడితే సామాన్యులకు కూడా ఆ భాష అర్థమవుతుంది. కానీ భారతదేశ ప్రధాన మంత్రికి సంబంధించి హిందీలో మాట్లాడతారు. హిందీ మాట్లాడితే 5 రాష్ట్రాలకు సంబంధించి తప్ప మిగతా ప్రపంచానికి ఇది తెలియదు. డైరెక్ట్ ప్రధానమంత్రి ఏం మాట్లాడుతున్నారనేది. ఏ విధంగా న్యూస్ ఛానల్ వాళ్ళు దాన్ని వాళ్ళకి నచ్చిన పద్ధతిలో ట్రాన్స్లేట్ చేస్తే అదే చెప్పారనుకోవటం. లేకపోతే ప్రింట్ మీడియా వాళ్ళు వాళ్ళకి నచ్చిన పద్ధతిలో రాస్తే అదే చెప్పారనుకోవటం ఆనవాయితీగా మారింది. సో, ఈ పరిస్థితుల్లో భారతదేశం అనేక భాషలు సుమారుగా 14-16 దాకా గుర్తించింది భారత రాజ్యాంగం, భారత పార్లమెంట్. దాంతో పాటుగా అనేక లిపి ఉన్న భాషలు, లిపి లేని భాషలు టన్నుల కొద్దీ భారతదేశంలో ఉన్నాయి. సో, ఈ నేపథ్యంలో భారతదేశ నీట్‌కి సంబంధించి ప్రాంతీయ భాషల్లో ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పరిస్థితి 2019, 20, 21, 22, 23, 24 2019-24 దాకా వివిధ భాషల్లో ఎవరు ఎంతమంది రాస్తున్నారు అనే దానికి వచ్చినప్పుడు మనం సంవత్సరాల వారీగా చూసే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి ఈ వీడియో నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఈ వీడియోకి సంబంధించి భాష, దాని తర్వాత ఏ సంవత్సరంలో ఎంత అనే దానికి సంబంధించి వచ్చినప్పుడు. సో, ఇంగ్లీష్‌కి సంబంధించి వచ్చినప్పుడు ఇంగ్లీష్ భాషకు సంబంధించి 2019లో 12,04,968 మంది రాశారు. దాని తర్వాత 2020 సంవత్సరంలో 12,63,273 మంది రాశారు. 2021లో 12,65,520 మంది రాశారు. 2022లో 14,76,024 మంది రాశారు. అదేవిధంగా 2023లో 16,72,914 మంది రాశారు. 2024లో 18,92,335 మంది రాశారు. దాని తర్వాత ఇంగ్లీష్ తర్వాత హిందీ దేశంలో అత్యధిక మంది మాట్లాడేటువంటి భాషగా ఇది ఉన్నది. సో, ఇది ఉర్దూకు కూడా లింకప్గా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. సో, హిందీకి సంబంధించి 2019 సంవత్సరంలో రాసినటువంటి వాళ్ళు నీట్‌కి సంబంధించి గతంలో ఎంసెట్ అనేవాళ్ళు ఈ నీట్ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి 2019లో హిందీ భాషలో రాసినటువంటి వాళ్ళకి సంబంధించిన వివరాలు ఇప్పుడు. 2019లో 1,79,857 మంది. 2020 సంవత్సరంలో 2,40,399 మంది. 2021లో హిందీకి సంబంధించింది 2021లో 2,28,641 మంది రాశారు. అదేవిధంగా 2022లో 2,58,827 మంది రాశారు. 2023లో 2,76,180 మంది రాశారు. మరి ఈ సంవత్సరం 2024లో 3,57,908 మంది రాశారు. ఇట్లా పరిస్థితున్నది. దాని తర్వాత అస్సాం రాష్ట్రానికి సంబంధించి అస్సామీ భాష ఉన్నది. ఇక్కడ 2019లో 1,796 మంది రాశారు అస్సామీ భాషలో నీట్ ఎగ్జామ్స్. అదేవిధంగా 2020 అస్సామీ భాషకు సంబంధించింది ఇప్పుడు చెప్పేంతా కూడా. 2020లో 5,328 మంది రాశారు. దాని తర్వాత 2021లో 4,976 మంది రాశారు. 2022లో అస్సామీ భాషలో 4,063 మంది రాశారు. 2023లో 3,324 మంది రాశారు అస్సామీలో. 2024 అంటే ఈ సంవత్సరం 3,769 మంది రాశారు. అస్సాం భాష తర్వాత మళ్ళీ మనం ప్రధానంగా రాసినటువంటి భాషలు మనం చెప్తున్నాం. బెంగాలీ భాషను మనం తీసుకున్నప్పుడు బెంగాలీ భాషలో 2019లో 4,750 మంది రాశారు. 2020లో 36,593 మంది రాశారు. 2021లో 35,110 మంది రాశారు నీట్ ఎగ్జామ్స్. 2022లో బెంగాలీలో 42,663 మంది రాశారు. 2022లో 42,663 మంది రాస్తే 2023లో 43,890 మంది రాశారు. ఇక 2024 అంటే ఈ సంవత్సరం 48,265 మంది రాసినట్టుగా మనకు లెక్కల ద్వారా తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా గుజరాతీ భాషలో నీట్ ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళు 2019లో గుజరాతీ భాషలో నీట్ ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళు 59,395 మంది రాస్తే 2020 సంవత్సరంలో 59,055 మంది రాశారు. అదేవిధంగా 2021 సంవత్సరంలో గుజరాతీ భాషలో రాసినటువంటి విద్యార్థులు 49,942 మంది రాశారు. 2022లో 49,638 మంది రాస్తే 2023 సంవత్సరంలో 53,027 మంది రాశారు. ఇదే గుజరాతీ భాషలో 2024 అంటే ఈ సంవత్సరం 58,836 మంది రాశారు. గుజరాతీ తర్వాత కన్నడ వస్తుంది. కన్నడకు సంబంధించినటువంటి కన్నడ భాషను మనం తీసుకున్నప్పుడు కన్నడ భాషలో 2019లో నీట్ ఎగ్జామ్స్ 2,305 మంది రాస్తే 2020 సంవత్సరంలో 1,005 మంది అంటే 1,105 మంది రాశారు. 2021 సంవత్సరంలో 963 మంది రాశారు. 2022 సంవత్సరంలో 1,193 మంది రాశారు. 2023 సంవత్సరంలో 704 704 మంది రాశారు. 704 మెంబర్స్. అదేవిధంగా 2024లో
1065 మంది ఈ కన్నడ భాషలో రాశారు. ఇక మరాఠీ భాషలో రాసినటువంటి నీట్ ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళు మనం తీసుకున్నప్పుడు మరాఠీ భాషలో 31,239 మంది. ఇక 2020 సంవత్సరంలో మరాఠీ భాషలో 6,258 మంది. 2021 సంవత్సరంలో మరాఠీ భాషలో 2,913 మంది. 2022లో 2,368 మంది. 2023 సంవత్సరంలో 1,833 మంది నీట్ ఎగ్జామ్స్ రాశారు. ఈ సంవత్సరం 2024లో 1,759 మంది నీట్ ఎగ్జామ్స్ని మరాఠీ భాషలో రాశారని తెలియజేస్తున్నాను. మరాఠీ తర్వాత మలయాళం భాషలో 2019లో 2020లో ఇక్కడేం మనకి కనిపించట్లేదు, కానీ 2021లో వాళ్ళు ఇంగ్లీష్ బాగా ఫ్లూయెంట్గా ఉంటారు, కేరళియన్స్ ఎక్కువ మంది. సో 2021లో 3,031 మంది రాస్తే మలయాళం భాషలో ప్రాంతీయ భాషలో 2022లో 1,510 మంది రాశారు. 2023లో 1,003 మంది రాశారు. 2024లో 958 మంది నీట్ ఎగ్జామ్స్ని రాశారు. ఇది దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా నిర్వర్తిస్తున్నారు. అంతకుముందు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో వాళ్ళ భాషలో ఇంగ్లీష్ హిందీ భాషలో పెట్టేవాళ్ళు. సో దాని తర్వాత మెడికల్ ఎగ్జామ్ అనేది మెడికల్ సీట్లు కూడా నేషనల్ లెవెల్లో ఉంటాయి కాబట్టి నేషనల్ లెవెల్లో ఎగ్జామ్ జరుపుతూ వస్తున్నారనేది తెలియజేస్తూ ఉన్నాను. సో ఆ ర్యాంకుల ప్రకారం వెళ్తున్నారు. ఇక ప్రైవేట్ కాలేజీలు ఎవరికి నచ్చిన స్కూల్లో ఎవరు నచ్చిన కాలేజీలో వాళ్ళు డొనేషన్స్ కట్టి జాయిన్ అవుతారు. కానీ ఈ అలాట్మెంట్స్ ప్రధానంగా ఎయిడెడ్ కాలేజెస్ ఇంకా ప్రభుత్వ మెడికల్ కాలేజీల రిక్రూట్మెంట్కి ఇది బేస్డ్గా ఉంటుందనేది తెలియజేస్తున్నాను. సో ఈ నీట్ ఎగ్జామ్స్లో లాస్ట్ 6 ఇయర్స్లో భాగంగా ఒడియా భాషలో ఒడిశాకి సంబంధించింది. ఒడియా భాషలో 2019లో 31,490 మంది రాస్తే 31,490 మందికి 2020 సంవత్సరంలో 822 మంది, 2021 సంవత్సరంలో 1,016 మంది, 2022 సంవత్సరంలో 822 మంది నీట్ ఎగ్జామ్స్ రాస్తే 2023లో 988 మంది, 2024లో 1,312 మంది ఈ ఒడియాలో ఈ నీట్ ఎగ్జామ్స్ రాశారు. ఒడియా తర్వాత పంజాబీ భాష తీసుకున్నప్పుడు పంజాబీలో 2019, 2020లో మనకి ఇక్కడేం డేటా మనకి కనిపించట్లేదు, నిల్గా కనిపిస్తూ ఉంది, జీరోగా. 2021లో 104 మంది పంజాబీ భాషలో నీట్ ఎగ్జామ్స్ రాస్తే 2022లో 96 మంది నీట్ ఎగ్జామ్స్ రాశారు. 2023లో 73 మంది నీట్ ఎగ్జామ్స్ రాస్తే పంజాబీ భాషలో 2024లో 214 మంది పంజాబీ లోకల్ భాషలలో ఎగ్జామ్స్ రాసినట్టుగా మనకు అర్థమవుతోంది. ఇక తమిళం అంటే ఇది తమిళనాడుకు సంబంధించినటువంటి భాష. తమిళనాడులో జనరల్గా ఇంగ్లీష్ మీడియం రేజ్గా ఉంటుంది. మెడికల్ సంబంధించినటువంటి సిలబస్ కూడా ఇంగ్లీష్లోనే ఎక్కువ సమాచారం ఉంటుంది కాబట్టి ఆ భాషనే ఉంటున్నారు. పిల్లలు కూడా 10th ఇంటర్మీడియట్ లేకపోతే మెడికల్ టార్గెట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇంగ్లీష్ మీడియమే ఎక్కువగా మనకి దేశవ్యాప్తంగా కనిపిస్తున్న పరిస్థితుల్లో కొంత లాంగ్వేజ్ వల్ల ఒక మార్క్ అయినా పోతుందని వాళ్ళ ప్రాంతీయ భాషలో ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇంగ్లీష్ మీద ఇంకేమైనా ఏమైనా ఒక మార్కు తగ్గిన ర్యాంక్స్లో తేడా వస్తుంది కాబట్టి తమిళానికి సంబంధించి 2019లో 1,117 మంది రాస్తే తమిళంలో 2020లో 17,101 మంది రాశారు. తమిళంలో 2021లో నీట్ ఎగ్జామ్స్ 19,868 మంది రాస్తే 2022లో 31,965 మంది ఎగ్జామ్స్ రాశారు. 2023లో 30,536 మంది నీట్ ఎగ్జామ్స్ తమిళంలో రాస్తే 2024లో 36,333 మంది తమిళంలో ఎగ్జామ్స్ రాశారు. ఇయర్ వైజ్గా లాస్ట్ 6 ఇయర్స్. ఇక ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఇది ఉన్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు చదివేటోళ్ళు ఉన్నారు, కానీ తెలుగు రాష్ట్రాలు ఉన్నారు, కానీ ముఖ్యంగా ఇక్కడ హెడ్ క్వార్టర్స్ తెలుగు రాష్ట్రాలు అనేది చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలే అడ్డాగా ఉన్నది, పాయింట్ మెయిన్ హెడ్ క్వార్టర్గా ఉన్నది. సో తెలుగుకు సంబంధించి 2019లో నీట్ ఎగ్జామ్స్ 700 మంది రాస్తే 2020లో 1,624 మంది ఎగ్జామ్స్ రాసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. 2021లో 1,251 మంది, 2022లో 1,264 మంది రాశారు. 2023లో తెలుగు భాషలో రాసింది 2023లో 1,295 మంది, 2024లో 1,684 మంది రాశారు. ఈ చివరిగా ఉర్దూ తీసుకున్నప్పుడు ఉర్దూలో అత్యధికంగా మంది రాసినటువంటి ఎగ్జామ్స్. ఉర్దూలో 2019లో 1,858 మంది, 2020లో 1,877 మంది, 2021లో 1,822 మంది ఉర్దూ భాషలో నీట్ ఎగ్జామ్స్ రాశారు. 2022లో
10 మంది ఎగ్జామ్స్ రాస్తే 2023లో 1695 మంది ఎగ్జామ్స్ రాశారు. 2024లో 1545 మంది ఈ ఎగ్జామ్స్ రాసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్కి సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్స్ సో ఇంగ్లీష్ హిందీతో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, మలయాళం, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ ఈ భాషలలో ఎగ్జామ్స్ రాసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే ప్రాంతీయ భాషల్లో విద్యా విధానం ఉండటం మంచిదే. దాని తర్వాత ప్రాంతీయ భాష అనేది అమ్మలాంటిది. ఇంగ్లీషు లేకపోతే ఇతర భాషలు నేర్చుకోవచ్చు, కానీ దానివల్ల ఉపాధి మార్గం దొరుకుతుందంటే దాన్ని నేర్చుకోవచ్చు, కానీ ఎవరి ప్రాంతీయ భాషను వాళ్ళు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. నీట్ ఆ వైపుగా నీట్ ఎగ్జామ్స్ నేషనల్ లెవెల్లో నిర్వహించేటువంటి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ వాళ్ళు చేసినటువంటి ఈ ప్రయోగం లేకపోతే ఈ పాలసీ దేశంలో ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదలు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్లూయెంట్ ఇతర భాషల్లో గ్రిప్ ఉన్నది కాబట్టి అందుకోసం ఈ భాషలో ఉండటం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు దీన్ని కనెక్ట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. నీట్ని ఈ సందర్భంగా స్వాగతిస్తూ వాళ్ళు ఈ పెట్టినటువంటి పాలసీని స్వాగతిస్తూ భవిష్యత్తులో మరింత మంది డాక్టర్లు ఈ దేశంలో ముందుకు రావాలని, కేవలం ఇండియాకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారతదేశ డాక్టర్లు ఒక డాక్టర్ల ఫ్యాక్టరీ లాగా ప్రపంచవ్యాప్తంగా భారతీయ వైద్యులు ప్రపంచంలో కరోనా లాంటి లేకపోతే ఇతర విపత్తులు ఏమొచ్చినా ఛాలెంజ్ వచ్చినా ఇక్కడ ఈ దేశంలో తయారైనటువంటి డాక్టర్లు, ఈ దేశంలో చదువుకున్నటువంటి డాక్టర్లు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి భారతదేశం కీర్తి ప్రతిష్టలను నలుదిశలా విస్తరింపజేయాలని, ఆ సుగంధాల సువాసనలు ప్రపంచవ్యాప్తంగా ఉండి ప్రపంచ మానవాళికి మేలు చేయడం కోసం ఆ విధంగా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ మిత్రులారా.